1 ఇయర్ బిలో పిల్లలకి షుగర్ అండ్ సాల్ట్ ఎందుకు ఇవ్వకూడదు? మరి మనమ్మ వాళ్ళు ప్రతి ఒక్కటి పెట్టి పెంచామని చెప్తుంటారు కదా. అలాంటి అన్నిటికో చెట్టు బిడ్డలు నీకొచ్చి వీళ్ళ చేతనమ్మా ఏచకూడదు. మనమ్మ వాళ్ళు మన కోసం చెప్తూ ఉంటారు కదా, అన్నీ పెట్టి పెంచాం మరి మీకేం కాలేదని. సో దానికి అన్నిటికీ ఈ వీడియోలో మనం ఆన్సర్ తెలుసుకుందాం. ఫస్ట్ సాల్ట్ ఎందుకు ఇవ్వకూడదు? సాల్ట్ వచ్చేసి పిల్లల కిడ్నీస్ ఇంకా డెవలప్ అయ్యింది కంప్లీట్లీ. సో ఆల్రెడీ వాళ్ళకి అంత సోడియం అవసరం లేదు. మనం ఇచ్చే దాల్స్, మన మిల్క్, అది ఏదర్ బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్, ఏ దాంట్లో అయినా దాంట్లో ఉన్నది సరిపోతుంది. మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తే ఆ ప్రెషర్ని భరించలేదన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి 1 ఇయర్ వరకు మనం ఇవ్వకూడదు. ఇంకా షుగర్ విషయానికి వస్తే షుగర్ ఇవ్వచ్చు, ఏం కాదు. కాకపోతే అది పెద్ద న్యూట్రిషన్ ఏం కాదు, అది ఏ విధంగానూ పని చేయదు. మనం ఆల్రెడీ ఫుడ్లో సాల్ట్ వేయకుండా ఇస్తున్నాం కదా. మనం షుగర్ ప్రోడక్ట్స్, షుగర్ వేసి ఫుడ్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఆ షుగర్ తినడానికి అలవాటు పడేసి ఈ వెజిటేబుల్స్ తినడం, మనం పెట్టే దాల్, కిచడి అవన్నీ కంప్లీట్లీ అవాయిడ్ చేస్తారనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఆ ఫుడ్ మనం ఇంట్రడ్యూస్ చేయకోకుండా 1 ఇయర్ వరకు ఈ వెజిటేబుల్స్, దాల్స్ ఏమైనా ఉంటే అన్నీ ఇంట్రడ్యూస్ చేసామంటే వాళ్ళు ఫ్యూచర్లో అన్నీ బాగా తింటారు. దానివల్ల పెద్దగా షుగర్ తినడం వల్ల వచ్చే లాభం ఏం లేదు, ఓన్లీ ఒబిసిటీ, ఈ టూత్ డికే అవన్నీ ఉంటాయి కాబట్టి అందుకోసం అని చెప్పేసి పెద్ద లాభం లేదు కాబట్టి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా అప్పట్లో వాళ్ళు మనకి ఇచ్చేవాళ్ళు కదా అని అంటే అప్పట్లో వాళ్ళకి ఏమీ తెలియదు ఇవ్వకూడదు ఇలా అని చెప్పేసి. బట్ మనం ఇప్పుడేమో ఇంతమంది సైంటిస్టులు, ఇంతమంది డాక్టర్లు చెప్తూ ఉన్నా కూడా మనం డేర్ చేసి మన పిల్లలకి ఇంత క్యూట్ బిడ్డలకి ఇవ్వగలుగుతామా? ఇవ్వలేం కదా. సో అందుకోసం అని చెప్పేసి అట్లాగని వాళ్ళని తప్పు పట్టలేము, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి ఇచ్చేశారు. సో ఇప్పుడు మనకి తెలుసు, అందరు డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి సో మనం ఇచ్చేయచ్చు. పోదాం బొంగరు, సరేనా? అబ్బా మన వీడియోస్ ఫాలో అవ్వండి అబ్బా, ఇట్లా చింటి బిడ్డలు సమస్యలన్నీ తీర్చేసుకున్నాం. బాయ్.